తెలుగుడి ఆత్మగౌరవం నుండి తెలుగుదేశం పార్టీ పుట్టిందని, దానికి కార్మిక, కర్షక, రైతు, మహిళలంతా కలిసి సంచలన విజయానికి సహకరించారని టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం కాకినాడలో జిల్లా టీడీపీ కార్యాలయంలో వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సభకు జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అధ్యక్షత వహించి ఘనంగా నిర్వహించారు. ముందుగా కార్యాలయంలో ఉన్న పార్టీ వ్యవస్థాపకుడు మాజీ సీఎం ఎన్టీ రామారావు నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు చిక్కాల రామచంద్రరావు, రాజ్యసభ సభ్యులు సతీష్ బాబు, ఎమ్మెల్సీలు కరి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం, పార్టీ నాయకులు గుర్రం చంద్రమౌళి, రామదేవ సీతయ్యదొర, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ మేమందరం చాలా చిన్నవాళ్ళం. గారు, మన సత్యబాబు గారు సీనియర్ అప్పుల్లో ఉన్నారు. మేమందరం చాలా చిన్నవాళ్ళు తెలుగుదేశం పార్టీలో. కానీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రాజకీయం అంటే పెత్తనం కాదు, రాజకీయం అంటే సేవ అని ఎన్టీ రామారావు గారు రాజకీయం యొక్క రూపుని మార్చి రాజకీయంలో కొన్ని అగ్రవర్ణాలు, అగ్రకులాలు లేకపోతే కొన్ని కుటుంబాలే కాదు, రాజకీయం అందరిది, మనుషులందరిది, సమాజంలో ఉన్న అన్ని కులాలకి, బడుగు బలహీన వర్గాలకి అని చెప్పి ఈ తెలుగుదేశాన్ని జనాల మధ్యలోకి తీసుకెళ్ళి ప్రభుత్వం అంటే సంక్షేమంతోనే ప్రభుత్వం నడుస్తుంది అన్నది తీసుకొచ్చిన కార్యక్రమం తీసుకొచ్చిన ఆయన పెద్ద మనిషి శ్రీ ఎన్టీ రామారావు గారు. ఆ రోజు ఆయన తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలతో బడుగు బలహీన వర్గాల రాజకీయ చైతన్యంతో రాష్ట్రంలో రాజకీయ యొక్క రూపుమార్పులు మారినాయి. అదేవిధంగా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అదే సంక్షేమాన్ని కొనసాగిస్తూ అదే సంక్షేమాన్ని కొనసాగించి ఫ్యూచర్ ఏం చేయాలి, విజనరీతో ఏం చేయాలి, ఏం చేస్తే అభివృద్ధి చెందుతాయి ఉద్దేశంతో సంక్షేమం, అభివృద్ధి రెండు కలిపి నడిపించిన ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మన పార్టీ ప్రధాన కార్యదర్శి మన నారా లోకేష్ గారి గురించి చెప్పుకుంటే ఈ సంక్షేమం, అభివృద్ధితో పాటు మనందరం ఒక కుటుంబం, తెలుగుదేశం అంటే ఒక కుటుంబం, మనందరం కలిసి ఉండాలి అని ఒక మానవత్వం, హిమాయతతో అందరూ నా వాళ్ళు అనే మూడవ విధానాన్ని తీసుకొచ్చి ఈ ముగ్గురు నాయకులు మన తెలుగుదేశం పార్టీకి దిశానిర్దేశాలు తెలియజేశారు. ఇక ప్రత్యేకంగా చెప్పదలిచేది ఏమంటే ఈ తెలుగుదేశం పార్టీ మొదటిసారి ఆస్తిలో మహిళలకు సమాన హక్కు చేయాలని చెప్పి ఎన్టీ రామారావు గారు మొదట ప్రపోజ్ చేయడం జరిగింది. అదే ఈరోజు ప్రతి ఆడపిల్లలు కూడా ఆస్తిలో సమాన హక్కు, అదేవిధంగా చట్టసభల్లో కింద ఉన్న చట్టసభలో ఏదైతే ఉందో 33% రిజర్వేషన్ చేయాలని చెప్పేసి ఎన్టీ రామారావు గారు ఇచ్చిన పిలుపు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళడం వల్ల ఈరోజు మేము వచ్చేవారు పార్లమెంట్లో కూడా మహిళలకు 33% అన్ని సభల్లోనూ కూడా హక్కు కల్పించాలని చెప్పి ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీనివల్ల మనకి ప్రత్యేకంగా మహిళలకు సమానంగా హక్కు ఇవ్వడం వల్ల రాజకీయంగా మహిళా చైతన్యం అవడానికి దీనికి నాయకు కలిగింది ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు ఈ కాలంలో దీనికి ఒక 20-30 ఏళ్ళ తర్వాత దీనికి ఒక రూపురేఖ వచ్చి భారతదేశం అంతా